నేను యూట్యూబ్కి డబ్బు కోసం రాలేదు, ఒక స్వచ్ఛమైన ప్రేమ కోసం వచ్చాను. నా తెలుగు ఫ్రీ ఫైర్ కమ్యూనిటీ నా ఫ్యామిలీ అని అనుకున్నాను. డబ్బు ఈరోజు ఉంటుంది, ఆ భార్య పోతుంది, కానీ నా ఫ్యామిలీ ఎప్పుడు నాతోనే ఉంటుందని నమ్మాను. కానీ ఈరోజు అదే ఫ్యామిలీ నన్ను ఒంటరిని చేశాయి. అందుకే ఈ ఫ్యామిలీ నాతో లేనప్పుడు నేను ఎందుకు ఇందులో ఉండాలి? అందుకే శాశ్వతంగా ఫ్రీ ఫైర్ కమ్యూనిటీకి ఆ క్షణం దూరం అయ్యా. కాలం మారింది, ఒంటరిగా ఉన్న నాకు జిమ్మే తోడైంది. ఉన్న నాకు ఎప్పుడు నెగిటివిటీతో నిండిపోయే నా కమెంట్ సెక్షన్ ఆ రోజు మాత్రం అంతా ఉల్టా పుల్టా. ఎలా అంటే నేను ఫోన్లో రీల్స్ చూస్తున్నప్పుడు ఒక రీల్ వచ్చిందనమాట. అదే నా కమ్బ్యాక్ రీల్. లక్షల్లో లైకులు, వేలల్లో కమెంట్స్, నెగిటివిటీతో నిండిపోయే నా కమెంట్ సెక్షన్ ఆ రోజు మాత్రం బాధతో ప్రేమతో కనిపించాయి. ఇది చూసి చెప్పలేనంత ఆనందపడ్డా. ఇంకా హ్యాపీనెస్ ని తట్టుకోలేక నాకు ఆగలేక ఏం చేశానంటే, రే తమ్ముడు, రే రే తమ్ముడు. అయినా ఫ్రీ ఫైర్కి ఈ టైంలో వ్యూస్ ఎక్కడ వస్తున్నాయరా? ఈ టైంలో కంబ్యాక్ ఇవ్వడం కూడా కరెక్ట్ కాదనిపిస్తుంది. అయినా నాకు కనిపించట్లేదురా, నిజంగా వాళ్ళ కంబ్యాక్ కోసం చూస్తున్నారని అనిపించట్లేదు అసలు కూడా. బా అలా ఎలా అనుకుంటావురనియా? ఒకసారి పెట్టి చూస్తేనే కదా తెలిసేది. సరేరా, నువ్వన్నట్టుగానే నిజంగానే వాళ్ళ నా కంబ్యాక్ కోసం చూస్తున్నట్లయితే నేను ఇప్పుడు ఫ్రీ ఫైర్ కి 1,00,000 వ్యూస్ రావడమే కష్టం అవుతుంది కదా, అలాంటిది 50,000 లైక్స్ టార్గెట్ ఇస్తా. 50,000 లైక్స్ ఇంపాసిబుల్ అవ్వదని నాకు తెలుసు. పెట్టిన వీడియోకి రే 1,00,000 లైక్స్ రా బాబు. 1,00,000 లైక్స్ రావడం ఏంట్రా? 1,00,000 లైక్స్ కంప్లీట్ చేస్తారు రా బాబు వాళ్ళు. 1,00,000 లైక్లు ఏంట్రా? 50,000 అడితే 1,00,000 చేయడం ఏంట్రా? నీ కంబ్యాక్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తున్నారని ఒక్క వీడియో పెట్టమని చూసావా, 1 lakh కంప్లీట్ చేస్తారు. అసాధ్యాన్ని నా కోసం సుసాధ్యం చేశారు. చివరికి కంబ్యాక్ ఇచ్చా. కానీ అంతా బానే ఉన్నాయనుకున్నా కూడా మనసులో ఏదో తెలియని వెళ్తి. సంవత్సరానికి పైగా ఒక్క కంటెంట్ లేదు, వీడియో లేదు, ఏమీ లేదు. కానీ ఏదన్నా మిగిలి ఉందంటే అది మీ ప్రేమ మాత్రమే. ఇంత ప్రేమని ఇచ్చిన మిమ్మల్ని తప్పుగా అనుకున్న వెధవన్ నేను. తెలుసో తెలియకో చాలా పెద్ద తప్పు చేసి ఇప్పటికే మీకు చాలా దూరం అయ్యాను. ఇప్పుడు ఆ దూరాన్ని, నా గుండెల్లో ఉన్న భారాన్ని తగ్గించాల్సిన సమయం వచ్చింది. ధైర్యం లేదు, కానీ సమయం కూడా లేదు. ఇక ఈ మాస్క్ వెనక ఊపిరి ఆడిని దాగుడు మూతలు నా వల్ల కాదు. నేనైతే ఫిక్స్ అయ్యాను, మీ ముందుకు రావడానికి, ఒక నమ్మకం కాపాడుకోవడానికి. మీకు ఇష్టం ఉన్నా లేకున్నా, మీకు నచ్చినా నచ్చకపోయినా ఇదే నా ఫేస్. Hi friends, this is Dhananjay and you're watching Telugu Gaming FF. FF means Free Fire.